హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మనం ఈ వీడియోలో ఆ, మనకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ కాలేని వాళ్ళు, అంటే స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్స్ అందక, లేకపోతే సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్న ఇలాంటి వాళ్ళు ఆ, మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ అప్పుడు ఏం చేయాలి అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా సర్టిఫికేట్స్ పెండింగ్ అని వచ్చిన వాళ్ళు ఆ, ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మళ్ళీ అప్పుడు వెరిఫికేషన్లో మనకు సర్టిఫికేట్స్ పెండింగ్ పెట్టుకున్న వాటిని సబ్మిట్ చేసి ఆ, వీటిని పెండింగ్ తీసేసి సబ్మిటెడ్ అని, లేకపోతే ఎలిజిబిలిటీ రియంబర్స్మెంట్ ఇవన్నీ మళ్ళీ ఒకసారి చేయించుకోవచ్చా అని ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయండి. అంటే మెయిన్గా ఈ వీడియోలో ఎవరైతే స్లాట్ బుక్ చేసి లేకపోతే బుక్ చేయకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాలేదో మళ్ళీ ఒకసారి స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కావచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది చూద్దాము. సో డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ టీజీఐసెట్ 2024 వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ ఫేజ్ అనేది మనకు ఫస్ట్ నుంచి 8th సెప్టెంబర్ వరకు ఫీ పేమెంట్, అలాగే స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుంది. తర్వాత 3rd నుండి 9th వరకు బుక్ చేసుకున్న స్లాట్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత 4th నుండి 11th వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. తర్వాత 11th రోజు ఆప్షన్స్ ఫ్రీజింగ్ అంటే ఫైనల్ చేసేయాలి. తర్వాత 14th సీట్ అలాట్మెంట్స్ జరుగుతుంది. మనం 14th నుంచి 17th లోపు ట్యూషన్ ఫీజు పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి వెబ్సైట్స్లో. సో ఆ అలాట్మెంట్ ఆర్డర్లో మనకు ఎంత వస్తే అంతే ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్. అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా, లేకపోతే డాక్యుమెంట్స్ లేవు అని పెండింగ్ ఉన్నాయని ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాలేదో వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంది. ఎప్పుడు 20th సెప్టెంబర్. సో ఆ రోజు మళ్ళీ మీరు స్లాట్స్ బుక్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. అది 21st సెప్టెంబర్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో అది కూడా సేమ్ ఏంటి, మనకు ఎక్సర్సైజింగ్ ఆప్షన్, ఫ్రీజింగ్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్లో ఎలా జరిగిందో సేమ్ అలానే. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే, మనకు ఫస్ట్ ఫేజ్లో మిగిలిపోయిన కాలేజెస్ అండ్ ఈ ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన వాళ్ళు ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యరో, కాలేజెస్ నచ్చక, ఆ మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ సీట్స్ కానీ కాలేజెస్ కానీ ఫైనల్ ఫేజ్లోకి వస్తాయి. మళ్ళీ అందరితో అయితే ఉండదు. అంటే మెజారిటీ ఆఫ్ మనకు సీట్స్ అనేటివి ఫస్ట్ ఫేజ్లోనే ఫిల్ అయిపోతాయి. మనకు ఎవరు ఖచ్చితంగా నాకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, లేకపోతే ఏదన్నా సర్టిఫికేట్ పెండింగ్ ఉండి అక్కడికి పోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారనే ఏమన్నా ఉండి, లేకపోతే ఈడబ్ల్యూఎస్ కోటా ఇట్లాంటి సర్టిఫికేట్స్ రాని వాళ్ళు మాత్రం అంటే నాకు ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలి, నేను ఫీజు అఫోర్డ్ చేసుకోలేను, ఫీజు రియంబర్స్మెంట్ రావాలి, ఇప్పుడు అన్ని సర్టిఫికేట్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ఎంబీఏ చేయాలి, ఏ కాలేజ్ అయినా పర్వాలేదు, డిస్టెన్స్లో చేసుకుంటానే ఈ కాలేజ్ అంటే పర్టికులర్గా ఆ కాలేజ్ అని నాకు ఏం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఫైనల్ ఫేజ్కు అంటే సెకండ్ ఫేజ్కు వెళ్ళాలి. లేదు నాకు పర్టికులర్గా కాలేజే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఆప్షన్ కాదు. సో సేమ్ అలాగే ఫస్ట్ ఫేజ్లో ఇలా మనం ఎలా అయితే స్లాట్ బుక్ చేసుకొని వెరిఫికేషన్కి వెళ్ళామో, ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ కూడా అలానే ఉంటుంది. సర్టిఫికేట్స్ అనేవి ఇప్పుడు అన్నీ మీకు ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ అన్నీ అప్లై చేసుకుంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి వస్తాయి. సో అప్లై చేసుకొని మళ్ళీ సెకండ్ ఫేజ్ అటెండ్ అయితే కండి. సో అటెండ్ అయితే మనకు మనకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఎలిజిబిలిటీ కానీ, ఈడబ్ల్యూఎస్ కూడా కానీ ఇవన్నీ అప్లికేబుల్ అయ్యి ఏదో ఒక కాలేజ్లో మనకు సీట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ చాలా మంది వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు అది కూడా చూద్దాము. ఫస్ట్ టీజీఐసెట్కి వెళ్ళి క్యాండిడేట్స్ లాగిన్కి వెళ్ళి, సో క్యాండిడేట్స్ లాగ్ సో ఇలా మనం డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఎంటర్ చేస్తే ఇలా మనకు లాగిన్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు మనకు వెంటనే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి మనం మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి.
సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ కాలేజ్ మీరు అనుకునే కాలేజెస్ ఏ డిస్టిక్లో ఉన్నాయో అన్నీ తప్పకుండా ఆ డిస్టిక్స్ అనేటివి క్లిక్ చేయాలి. ఒక హైదరాబాద్లోనే కాలేజ్ అన్నీ ఉండవు. సో ఇక్కడ మనకు ఫస్ట్ హైదరాబాద్, తర్వాత మెదక్, మేడ్చల్, తర్వాత రంగారెడ్డి, సంగారెడ్డి, ఇలా అన్ని డిస్టిక్స్ సెలెక్ట్ చేశాక ఇప్పుడు ఆప్షన్ ఎంట్రీ ఫామ్ చూపించాలి. సో ఇలా మీకు ఎంట్రీ చేస్తే మీకు ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఎంబీఏ, ఎంసీఏ కనిపించట్లేదు అని అంటున్నారు. సో ఎంసీఏ అనేది కింద ఉంటుంది, ఎంబీఏ కాలేజెస్ కింద ఎంసీఏ అనేది ఉంటుంది. అర్థమైందా? కొంతమంది ఎంసీఏ కాలేజెస్ కనిపించట్లేదు అని అంటే ఫస్ట్ ఎంబీఏ కాలేజెస్ అయిపోయినాక ఎంసీఏ కాలేజెస్ అన్ని ఇలా కింద ఉంటాయి. సో ఇది చూసుకొని మీరు పెట్టాల్సి ఉంటుంది. సో అయిపోయినాక సేవ్ ఆప్షన్స్ వచ్చి వ్యూ అండ్ ప్రింట్, అంటే మీరు పెట్టిన ఆప్షన్స్ వ్యూ వేసుకొని ప్రింట్ అనేది తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టే ఆప్షన్. ఇప్పుడు సపోజ్ మనకు ఓఎంఈజీ కాలేజ్ ఉంది మిడ్చెల్లో, మనకి వన్ ఆప్షన్, మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్టు అది. తర్వాత ఎస్ఐడిటి ఎస్ఎఫ్ మనకు మెడ్చెల్లో ఉంది, అది సెకండ్ ఆప్షన్. ఇలా 1, 2, 3, 4 అనే ప్రియారిటీస్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టే కరెక్ట్ పద్ధతి. సో మీరు ఒకవేళ ఎడిట్ చేయాలని అనుకుంటే ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అనేది ఒత్తాలి. సో ఎంటర్ ది ఆప్షన్ నెంబర్ బిఫోర్ విచ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఏ న్యూ ఆప్షన్. సో మనకి ఇక్కడ after inserting the last saved options will be displayed. If you want to save newly entered option, click on save option button before inserting a new option. అంటే ఇప్పుడు మనకు ఎక్కడైతే నేను ఇవి ఫస్ట్ ఇక్కడ నేను ప్రిఫరెన్స్లు ఇచ్చుకున్నా, సో ఎక్కడైతే నేను ఎంటర్ చేయాలని అనుకుంటున్నానో అక్కడ మనకు కొత్త నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ ఆప్షన్స్, ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ టైప్ చేశాక ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఓకే అని ఉంటుంది. సో వ్యూ అండ్ ప్రింట్, మనకు వ్యూ సేవ్ ఆప్షన్స్, లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్, ఇక్కడ మనం ఏవైతే ఆప్షన్స్ పెట్టుకున్నామో అవి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది ప్రాసెస్ అన్నట్టు. ప్రింట్ అంటే మనకు ఇక్కడ పీడిఎఫ్ లెక్క సేవ్ చేసుకోండి. ప్రింట్ అంటే ప్రింట్ కాదు నిజంగా. సో ఇక్కడ పీడిఎఫ్ లెక్క సేవ్ చేసుకోండి. సో ఇక్కడ మన నేమ్, హాల్ టికెట్ నెంబర్, ఫాదర్ నేమ్ ఇలా చూపిస్తుంది. ఇలా చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు కరెక్ట్గా పెట్టుకున్న వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను.